నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాజానికి దంత వైద్య పరిజ్ఞానం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. టొబాకో లీడ్స్ టు క్యాన్సర్. గత 21 సంవత్సరాలుగా మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 21 సంవత్సరాల నుంచి ఈ టొబాకో లీడ్స్ టు క్యాన్సర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది యూత్, ముఖ్యంగా లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, అందరూ కూడా సిగరెట్లు తాగటం, అట్లాగే ఈ ఊర్లో అయితే చుట్టలు, తర్వాత బీడీలు ఇలాగా తాగటం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే విషపూరితమైన ఈ టొబాకోలో ఇంచుమించు 7,000 విషపూరితమైన వాయువులు ఉన్నాయి. ఈ విషవాయువుల వల్ల ఇప్పుడు మన శరీరంలోకి మనకి అవి ఎక్కి మన శరీర అవయవాలన్నింటిని కూడా అవి పాడు చేసి చివరికి క్యాన్సర్ వచ్చే పరిస్థితికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా అంటే ఈ విషయాన్ని గమనించడం జరిగింది. ఎందుకంటే ఇంచుమించు 25 ఇయర్స్ గాంధీ హాస్పిటల్లో పనిచేయటం, అట్లాగే ఉస్మానియాలో పనిచేయటం, అట్లాగే అనేక మంది ఈ సిగరెట్లతోటి, తర్వాత ఈ గుట్కాలు వీటితోటి అనేక బాధలు పొందుతూ అనేక స్టేజెస్లో రావడం జరిగిందనమాట. ఈ రావటం తర్వాత పేషెంట్స్ని ట్రీట్ చేయటము, వాళ్ళు చివరికి క్యాన్సర్ బారిన పడి చనిపోవడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఈ విషయంలో మనం ప్రజలకి, ఈ సమాజానికి ఈ విషయం చాలా డేంజరస్గా ఉంది. అంటే ప్రజలకి ఇది మనం మంచి చేయాలి కాబట్టి ఈ విషయంలో ఈ పొగాకు మీద మనం డెఫినెట్గా ఒక యాజిటేషన్ లాగా దీన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అన్న ఉద్దేశంతో నేను ఈ గాంధీ హాస్పిటల్ ఏంటి, ఉస్మానియాలో ఏంటి, బయట ఏంటి కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేయటం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.